డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఈరోజు అయితే మనకి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసినాయి. చూడాలి ఈ కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఎంతవరకు కరెక్ట్, అది కొంచెం డౌట్గా ఉంది. వీళ్ళు క్వాలిఫైడ్ ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చినాయి. 2024 యూనివర్సిటీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌన్సిలింగ్ అయితే రిలీజ్ చేశారు. మరి అదేవిధంగా ఇది డేట్స్ అయితే చూద్దాం. మనం వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ చేశారు. ఈ ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ నుంచి మనం ప్రాసెసింగ్ ఫీజు అయితే కట్టాలమ్మా. ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి. తర్వాత హెల్ప్ లైన్ సెంటర్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇవ్వటం జరిగింది. ఎక్సైజింగ్ మనకి 8th నుంచి అయితే ఇవ్వటం జరిగింది. 8వ తారీఖు జూలై, 1st తారీఖు, 4వ తారీఖు ఆన్లైన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. వీళ్ళు తెలంగాణ కానీ చాలా ఫాస్ట్గా ఉన్నారు. మరి ఎంతవరకు నిజమో మరి ఈ యొక్క అసలు డేట్స్ ఎట్లా ఉన్నాయో మరి అనుమానంగానే అవుతుంది. చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ది క్యాండిడేట్స్ 13వ తారీఖు అయితే ఉందమ్మా. అదే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 16/7/24 అలాట్మెంట్స్ ఆఫ్ ఉంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ రిపోర్టింగ్ కాలేజీలో 17వ తారీఖునే రిపోర్ట్ చేయాలి. 17/22 కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్. అసలు డిఫరెన్స్ చూడండి అమ్మ మీరు. అసలు 17/22 సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంది, 19 క్లాస్ వర్క్ ఏంది, అది ఇది గందరగోళంగా ఉంది. ఈ డేట్స్ అన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి. మనకు తెలంగాణ ఎంసెట్లో ఫస్ట్ ఫేజ్ 19th వస్తుంది. 2 months పడుతుంది. సెప్టెంబర్లో క్లాసులు స్టార్ట్ అవుతాయి. 2 months ఇచ్చారు. ఇక్కడ ఏంది అసలు క్లారిటీ లేదు. ఈ డేట్స్ కూడా మరి ఇది ఎంతవరకు నమ్మాలో మరి అనుమానంగానే ఉంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు ఓపెన్ వెబ్సైట్ యూజింగ్ ఈ వెబ్సైట్ యూజ్ చేయాలా మీరు. అదేవిధంగా క్లిక్ ద రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేయాలా. క్లిక్ ఎంటర్ ద డేటా ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫామ్ విత్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతాయమ్మా. మీరు ఇవన్నీ ఎంటర్ చేయగానే ఈ మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోవాలి. ఒకసారి ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ చేసుకోవాలి. తర్వాత ఇఫ్ ఎనీ మిస్టేక్ ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇఫ్ ఎనీ మిస్టేక్ ఈజ్ దేర్, ఇఫ్ ఎనీ మిస్టేక్ ఇన్ఫార్మ్డ్ ప్రొవైడెడ్ ఎ క్యాండిడేట్ కెన్ యూజ్ ద ప్రొవిజన్ టు మేక్ చేంజెస్ సెలెక్టింగ్ ఆప్షన్స్ ఎస్ ఆర్ డ్రాప్ డౌన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫీజు కూడా కట్టేసేయాలి ఆన్లైన్లో. అదేవిధంగా ఫీజు అయితే మనకి తెలంగాణలో విధంగా ప్రాసెసింగ్ ఫీజు ఫర్ వెబ్ కౌన్సిలింగ్ 1200, ఓబీసీ ఓబీసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఎస్సీకి 600 రూపీస్ అయితే ఇక్కడ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మీద ఉంది. తర్వాత ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్స్ ఆర్ పేయింగ్ ఫీజెస్ ఫ్రమ్ ఫస్ట్ టు మన 1st తారీఖు జూన్ నుంచి జూలై నుంచి 7వ తారీఖు వరకు కట్టాలమ్మా. అన్ని కట్టేసేయండి ఫీజెస్. తర్వాత వన్స్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్ దెన్ క్లిక్ ద బటన్ ప్రింట్ ద పేమెంట్ రిసిప్ట్. ఇది ప్రాసెస్ అమ్మ దీనికి. అదేవిధంగా వెరిఫికేషన్ ఆన్లైన్. ఈ వెరిఫికేషన్ కూడా చాలా గందరగోళంగా ఇచ్చాడు. ఒకసారి చూడండి. వెరిఫికేషన్ ఆన్లైన్ ఇన్ ద ఫాలోయింగ్ 3 cases క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు గో హెల్ప్ లైన్ సెంటర్స్. ఇక్కడ ఏంటంటే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళవసరం లేదు. ఈ కేసు 1లో ఏంది, సర్టిఫికేట్స్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ తో వెబ్ సర్వీసెస్, నో చేంజెస్ ఆర్ రిక్వైర్డ్. వెబ్ సర్వీస్ వీళ్ళు ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో వెరిఫై చేస్తున్నారు. ది క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ నోట్ దట్ ఇఫ్ సర్టిఫికేట్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ బోర్డ్ ఏజెన్సీస్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై ఆల్రెడీ వెరిఫైడ్ ఆన్లైన్ త్రూ ద వెబ్ సర్వీస్ ద డైరెక్ట్లీ పే ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ డైరెక్ట్ మనం ఎక్సైజ్ చేసుకోవచ్చు. కేస్ 2 క్యాండిడేట్స్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీస్ ఇఫ్ చేంజ్ రిక్వైర్డ్ అండ్ ద డేట్. మనకి కేస్ 3 క్యాండిడేట్ హూజ్ డేటా ఈజ్ నాట్ వెరిఫైయింగ్ త్రూ ఆన్లైన్. రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్ హూజ్ డేటా ఈజ్ నాట్ వెరిఫైడ్ సచ్ క్యాండిడేట్ హ్యావ్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఆన్లైన్ వెరిఫికేషన్. ఇక్కడ ఏంటంటే తెలంగాణ వాళ్ళు అయితే ఫిజికల్ వెరిఫికేషన్ ఇచ్చాడు, అయితే ఇక్కడైతే ఆన్లైన్ వెరిఫికేషన్ ఇచ్చాడమ్మా. ఐ హ్యావ్ టు అప్లోడ్ ఆన్లైన్ వెరిఫికేషన్ బై చూజింగ్ HLCs after verification of the data by only on verification. The candidate have to assess status of eligibility by knowing your registration link. ఇక్కడైతే మనం హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్లకుండా వీడు ఆన్లైన్లోకి ఇచ్చాడు కొంత. కేస్ 4 క్యాండిడేట్ బిలాంగ్స్ టు PWT గేమ్స్ నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్. వీళ్ళైతే మనకు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళాలి. స్పెషల్ కేటగిరీ హూజ్ డేటా ఈజ్ వెరిఫైడ్ ఆన్లైన్.
ఫర్ సర్టన్ ఎక్స్పెక్టేషన్స్ ఎస్సీ ఎస్టీ. వీళ్ళైతే మనకి క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్కౌట్స్, గైడ్స్, స్కౌట్స్, గేమ్స్ డేటా నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్. వీళ్ళైతే కంపల్సరీగా కేస్ 4లో అయితే మనకి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. కేస్ 4 ఏంది, క్యాండిడేట్ మస్ట్ గో టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ విత్ ఆల్ ఒరిజినల్ 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. కేస్ 1, 2, 3 అయితే మనకి హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళవసరం లేదు, ఆన్లైన్ వెరిఫికేషన్కి అయితే చేసేసుకోవచ్చు. ఇది నీట్ లాగా పెట్టాడు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ నో యువర్ రిజిస్ట్రేషన్, మనకి రిజిస్ట్రేషన్ ఇస్తుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది మనకి. ఎంటర్ ద ఆల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అమ్మ. ద క్యాండిడేట్ డీటెయిల్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద క్యాండిడేట్ ఎలిజిబిలిటీ. ఆ ఆప్షన్స్ డైరెక్ట్గా మనం వెరిఫై చేసుకోవచ్చు అమ్మ. ఇదైతే ఉంది. క్యాండిడేట్ హూజ్ సర్టిఫికెట్స్ ఆర్ అప్లోడెడ్ ఆన్లైన్ బట్ నాట్ వెరిఫైడ్ ఆన్లైన్ అట్ హెచ్ఎల్సి విల్ బి డిస్ప్లేడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని మనకి డిస్ప్లే అవుతుంది. ద క్యాండిడేట్ హ్యాస్ టు వెయిట్ అంటల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ బై కన్సర్న్ హెల్ప్ లైన్ సెంటర్. Disavow the eligibility. If the candidate eligible candidates to proceed option enter as well. The candidate whose certificates uploaded online, certificate verification completed by concerned helpline center authority by pending re-upload. మళ్ళీ రీ-అప్లోడ్ చేయాలి ఒకసారి మీ వెరిఫికేషన్ అవ్వకపోతే. వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజబిలిటీ, చిల్డ్రన్ విత్ ఆర్మ్ ఫోర్సెస్, స్పోర్ట్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్, ఇది స్పెషల్ కేటగిరీ సీట్స్ వస్తుందమ్మా. అదేవిధంగా షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈ విధంగా డేట్స్ అయితే ఇవ్వటం జరిగింది. 6వ తారీఖు నుంచి అయితే 6, 7, 8, 9, 10 జూలై 6, 7, 8, 9, 10 అయితే వీళ్ళు ఇచ్చారు. మీరు సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్, మనకు సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. ది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కీప్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్, 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. ఎంసెట్ ర్యాంక్ కార్డు ఉండాలమ్మా, హాల్ టికెట్ ఉండాలి, ఇంటర్ మెమో కాపీ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఎస్ఎస్సి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత మీకు ఈ సేవా సెంటర్లో ఈడబ్ల్యూఎస్సి వచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, వ్యాలిడ్ ఫైనాన్షియల్ ఇయర్కి ఉండాలి. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇంటర్ ఆర్ ప్రైవేట్ క్యాండిడేట్స్కి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలమ్మా, ప్రైవేట్ క్యాండిడేట్స్ అయితే. ది ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫాదర్ పీరియడ్ ఆఫ్ 10 years అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తహసీల్దారు, మనం నాన్ లోకల్ అయితే ఇది. తర్వాత క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఇది ఉండాలి. ఓబీసీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే లేటెస్ట్ ఉండాలమ్మా. ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పీరియడ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ యాజ్ అన్ ఆఫ్టర్ 1/1/21 ఆర్ వైట్ రేషన్ కార్డు. తర్వాత 21లో ఉన్న పర్లేదు, వైట్ రేషన్ కార్డు ఉండాలి. క్యాండిడేట్ నేమ్ మీకు వైట్ రేషన్ కార్డు ఉండా సరిపోతుందమ్మా. ఇక్కడైతే ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ద లోకల్ క్యాండిడేట్, లోకల్ స్టేటస్ క్యాండిడేట్ హూజ్ మైగ్రేట్ టు ఎనీ వన్ ఆఫ్ ద స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇచ్చాడు. తర్వాత లోకల్ స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ బై ది ఆర్ చేంజ్ ఆప్షన్స్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ 13వ తారీఖున ఆప్షన్స్ విల్ బీ ఫ్రోజన్, మనకి ఫ్రీజ్ అవుతాయి అమ్మ. 13వ తారీఖు లోపు అయితే 6 గంటలకి ఫ్రీజ్ అవుతాయి. 13వ తారీఖు లోపు మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి. అలాట్మెంట్ విల్ బి ఎక్సర్సైజ్డ్. 16వ తారీఖున అలాట్మెంట్ వస్తుంది. ఇది డేట్ ఉంది. ఇది 16వ తారీఖున అయితే అలాట్మెంట్ వస్తుంది. అలాట్మెంట్ నౌ మేడ్ సబ్జెక్ట్ టు గ్రాంట్ ఆఫ్ అఫిలియేషన్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. ఇది ఈ విధంగా ఉంది. కన్వీనర్ ఇచ్చాడు, ఎంసెట్ కన్వీనర్. ఇదే విధంగా మనకి సపోజ్ ఇది అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ చాలా ఫాస్ట్గా ఉండాలి మా ఆంధ్రప్రదేశ్. ఇది ఎంతవరకు నిజమే మనం చెప్పలేము. అలాట్మెంట్ ఆఫ్ సీట్ 16వ తారీఖుని, సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ రిపోర్టింగ్ 16వ తారీఖున అలాట్మెంట్ అయితే 17వ తారీఖునే వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అట్ కాలేజ్. క్లాస్ వరకు 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. ఇదేంటి గందరగోళం, నాకేం అర్థం కావట్లా. చూడండి అమ్మ ఎంత ఫాస్ట్, ఇదంతా జస్ట్ 20 డేస్లో మొత్తం 20 డేస్లో మొత్తం వర్క్ అవుతుంది. మనకి తెలంగాణలో అయితే 2 months ఇచ్చారమ్మా. 2 months అయితే మనకి ఆల్మోస్ట్ phase 1, phase 2, phase 3 మనకి ఇక్కడ తెలంగాణలో 19th అవుతుంది. 19th మనకి
సీట్ ఎక్కడ వచ్చిందో చెప్తారు. ఇక్కడైతే అన్నీ 20 డేస్లో అయిపోతున్నాయి. మీరు ఇదే విధంగా ఈ వెబ్సైట్కి వెళ్ళి, నేను ఒక వెబ్సైట్ని చూపిస్తాను, హెల్ప్ లైన్ సెంటర్స్ని చూపిస్తాను. ఈ వెబ్సైట్కి వెళ్ళేసేసి ఇదా వెబ్సైట్ షెడ్యూల్ ఏపీ టెస్ట్ .ఆన్లైన్ మీరు వెళ్ళొచ్చు. ఇది వెబ్సైట్ క్లిక్ చేయండి. ద డిపార్ట్మెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ వెబ్సైట్ 2024 అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సెస్. తర్వాత మీరు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు ఎక్కడైతే పే చేయాలి. మీరు ఇవి నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్, హెచ్ఎల్సి సెంటర్స్ ఇవన్నీ ఇక్కడ తీసుకోండి. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, ఇది అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇక్కడ వస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ ఆల్రెడీ ఇవన్నీ ఇచ్చారు. అదేవిధంగా మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఆల్రెడీ డిస్ప్లే చేశారు. హెల్ప్ లైన్ సెంటర్స్ మీరు ఎవరైతే ఫిజికల్గా కేస్ 4 ఎట్లా ఉన్నది, ఇవి హెల్ప్ లైన్ సెంటర్స్ అమ్మ. ఇవి హెల్ప్ లైన్ సెంటర్స్ 2024 లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్ అనంతపూర్, జవహర్లాల్ నెహ్రూ అనంతపూర్, చిత్తూరు, ఆంధ్ర పాలిటెక్ కాకినాడ, జవహర్లాల్ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ, ఎంబీపీటీ నల్లపాడు, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్ గుంటూరు నల్లపాడు, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆచార్య యూనివర్సిటీ నాగన్ గుంటూరు, జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ నరసరాపేట, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొద్దుటూరు, ఇవన్నీ ఉన్నాయమ్మా. గవర్నమెంట్ పాలిటెక్ పార్వతీపురం, ఇవి హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉండటం జరిగింది. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏమైనా డీటెయిల్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.